ఏపీలో అరాచకాలు ఆపండి, ఇండియా గేట్లో బొట్టనవేలు నరుక్కున్న యువతి. ఎస్, ఒక మహిళ దేశ రాజధాని ఢిల్లీలో ఇండియా గేట్ సాక్షిగా తన బొటన వేలుని తీసేసుకుంది. రాజ్యాంగాన్ని కాపాడాలని, ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నటువంటి అరాచకాల విషయంలో చర్యలు తీసుకోవాలని, ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నటువంటి గంజాయి మాఫియాతో ప్రజలు ఎలా నష్టపోతున్నారు, ప్రజల భవిష్యత్తు ఎలా నష్టపోతుంది, యువత ఎటువంటి అరాచకాలకు అలవాటు పడుతున్నారు అనేటువంటి అంశాలని వెలుగులోకి తీసుకురావటం కోసం, ప్రజలని చైతన్యవంతం చేయటం కోసం, ప్రభుత్వాలని కదిలించటం కోసం, ప్రజాస్వామ్యంలో ఉన్నటువంటి వ్యవస్థలని దీనిపైన ముందుకు తీసుకురావటం కోసం తాను ఒక మహిళ ఇండియా గేట్ సాక్షిగా ఢిల్లీలో తన బొటన వేలుని తీసేసుకుంది. అంటే బొటన వేలు కట్ చేసుకుంది. నిజంగా ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం సిగ్గుపడాల్సినటువంటి అంశం. ఆంధ్రప్రదేశ్ పాలకులు సిగ్గుతో తల వంచుకోవాల్సినటువంటి అంశం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో ఉన్నటువంటి అధికార వ్యవస్థ, ప్రజాస్వామ్య నాయకులు తలదించుకోవాల్సినటువంటి సందర్భం. అసలు ఏంటి, కోపూరు లక్ష్మి అనే మహిళ ఢిల్లీ వెళ్ళి గుంటూరులో జరుగుతున్నటువంటి గంజాయి వలన జరుగుతున్నటువంటి అరాచకాలని ప్రజలకి, ప్రభుత్వాలకి తెలియజేయటం కోసం తాను బొటన వేలుని తీసివేసుకొని ఒక నిరసన కార్యక్రమాన్ని చేపట్టింది. ఇప్పుడు కోపూరి లక్ష్మితో ఒక స్పెషల్ ఇంటర్వ్యూ. లక్ష్మి గారు జాయిన్ అయ్యారా? కోపూరి లక్ష్మి గారు మాట్లాడతారండి. గుంటూరు 1 minute అండి. కోపూరి లక్ష్మి గారు గుంటూరు వాసి, గుంటూరు 41వ డివిజన్ చెందినటువంటి మహిళ. తాను అంటే ఆదర్శ మహిళా మండలి అనేటువంటి ఒక మహిళా మండలిని తాను నడుపుతూ ఉన్నారు. ఆదర్శ మహిళా మండలిలో ద్వారా ఆంధ్రప్రదేశ్లో, ప్రత్యేకంగా గుంటూరులో గంజాయి వలన ఎంతమంది పిల్లలు చెడిపోతున్నారు, ఎంతమంది పిల్లల భవిష్యత్తు నాశనం అవుతుంది, ఎటువంటి అరాచకాలు జరుగుతున్నాయి, వాటన్నిటి మీద తన వంతుగా తాను పోరాటం చేస్తూ తన వంతుగా తాను ఒక యుద్ధాన్ని కొనసాగించింది. తాను ఆ యుద్ధాన్ని కొనసాగించేటువంటి క్రమంలో అక్కడ జరుగుతున్నటువంటి అరాచకాలని ఒక మహిళగా తాను పోరాటం చేస్తూ గుంటూరు తాలూకా పోలీస్ స్టేషన్లో 2011 నుంచి ఇప్పటి వరకు అనేక సందర్భాల్లో, నల్లపాడు పోలీస్ స్టేషన్లో 2016లో, నల్లపాడు పోలీస్ స్టేషన్ 2018లో మానవ హక్కుల సంఘం చైర్మన్ గారికి, అట్లాగే గుంటూరు దక్షిణ మండల ఇన్స్పెక్టర్ జనరల్ గారికి, గుంటూరు తహసీల్దార్ నల్లపాడు పోలీస్ స్టేషన్ వారికి, గుంటూరు జిల్లా ఎస్పీ గారికి, గుంటూరు నగర మున్సిపల్ కమిషనర్ గారికి, గుంటూరు డిఎస్పీ గారికి, ఏపీసీఐడి అమరావతి గారికి, వీళ్ళందరికీ కూడా అనేక సందర్భాల్లో ఫిర్యాదులు చేసినా పట్టించుకున్నటువంటి వ్యక్తులు లేకపోగా విమర్శలు చేయటం, ఇంకా వారిని తోలనాడటం, వారి పట్ల ఒక హేయభావంతో వారు మాట్లాడినటువంటి పరిస్థితుల్లో చివరికి అంటే తాను ఢిల్లీ వెళ్ళి ఇండియా గేట్ సాక్షిగా తన బొటన వేలుని అక్కడ రాజ్యాంగాన్ని నిలబెట్టండి తన నిరసన ద్వారా బొటన వేలు నరుక్కొని తాను ఈ ప్రజాస్వామ్యాన్ని కాపాడటానికి తన వంతుగా ప్రయత్నం చేసినటువంటి లక్ష్మి గారు